దక్షిణ దిక్కులో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన క్షేత్రంలో శృంగేరి అనే ఒక పవిత్రమైన క్షేత్రంలో ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని నెలకొల్పారు. నాటి నుండి నేటి వరకు ఆ జగద్గురువులందరూ కూడా ఏ పనైతే అప్పుడు భగవత్పాదులు చేశారో అప్పుడుండే జనుల యొక్క సందేహాల్ని పోగొట్టడం, అప్పుడు సమాజంలో ఉండే తప్పుల్ని వారించడం, సన్మార్గాన్ని చూపించడం, ఆ పని ఏదైతే అన్ని శతమానాలకు పూర్వం భగవత్పాదులు చేశారో అదే పనిని జగద్గురువులు తరతరాలుగా ఈ పీఠంలో చేసుకుంటూ వస్తున్నారు. దానికి నేడు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు చేస్తున్న ఈ విజయయాత్ర ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో సభలు, వేద సభలు, శాస్త్ర సభలు, కుంభాభిషేకాలు, అనుగ్రహ భాషణాలు, ఇవన్నీ దేనికంటే దీనివల్ల వారికి వచ్చేది ఏమీ లేదు. ఇది కేవలం మన దేశం, మన ధర్మం, మన ప్రజలు వీళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరకాలి అనేది మాత్రమే ఇక్కడ హేతువు తప్ప మరొకటి కాదు. మన కార్యక్రమానికి ఆలస్యం కూడా అయింది. ఎందుకంటే వారు ఎప్పుడో బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందు లేచి మనందరి క్షేమం కోసం అనుష్ఠానం చేసుకుంటున్న వారు అన్ని పనులకి తగిన సమయాన్ని కేటాయిస్తూనే ఇంచుమించు 4:30 వరకు ప్రతి ఒక్క భక్తుడికి దర్శనమిస్తూ వారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి అంతటి మహా విద్వాంసులై తపస్సులై అంత పెద్ద పీఠం యొక్క బాధ్యతని వహిస్తున్న వారు మన కోసం అంత సమయాన్ని, అంత అనుగ్రహాన్ని కేటాయిస్తుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.